హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ములక్కాయ పప్పు. ములక్కాయలంటే చాలామందికి చాలా ఇష్టంగా ఉంటుంది. ములక్కాయతో టమాటా, ములక్కాయ పులుసు కాకుండా ఇలా డిఫరెంట్గా ములక్కాయ పప్పును కూడా చేయవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కమ్మగా కూడా ఉంటుంది. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. ఒక కుక్కర్లో 1 కప్ వరకు కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పుని 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ కందిపప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 4 పచ్చిమిరపకాయలు మధ్యగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక ఉల్లిపాయను కూడా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. అండ్ 2 పెద్ద టమాటాలను తీసుకొని వాటిని కూడా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో పులుపు కోసం కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. నెక్స్ట్ ములక్కాయల్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా దాని మీద ఉండే పొట్టు తీసేసుకోవాలి. ఇలా పీల్ చేసేసిన ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. 2 పెద్ద ములక్కాయల్ని ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ముక్కలన్నీ పప్పులో వాటర్లో కలిసే విధంగా మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి కుక్కర్కి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మన ములక్కాయ ముక్కలన్నీ ఉడికిపోయి ఉంటాయి బాగా. ఇప్పుడు ములక్కాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్ని ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాతకి ఈ పప్పు గుత్తితో మెదుపుకోవాలి. పప్పు గట్టిగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పప్పు లూజ్గా ఉండాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు గుత్తితో పప్పునంతా మెదుపుకొని సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ తాలింపు గింజలు, 1 రెమ్మ కరివేపాకు, 4 దంచిన వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు మధ్యగా తుంపుకొని వేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి తాలింపు అనేది బాగా వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మెదుపుకొని పెట్టుకున్న పప్పుని ఈ కళాయిలోకి వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది పప్పు. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. తాలింపు మొత్తం పప్పులో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రాసెస్లో ఎక్కడ కూడా కారం వేసుకోలేదు. ఇప్పుడు ఫైనల్గా కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి పప్పు మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు పప్పుని మరగనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులో మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ములక్కాయ ముక్కల్ని, వాటిని వేసేసుకోవాలి. ముక్కలన్నీ చిదిగిపోకుండా చిన్నగా వేసుకోవాలి ముక్కల్ని. అండ్ ఫైనల్గా మంచి ఫ్లేవర్ కోసం అరకట్ట వరకు కొత్తిమీరను సన్నగా తరుగుకొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీంతో పప్పుకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది వస్తుంది. అంతేనండి, మన ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయినా డిఫరెంట్గా ఉండే ములక్కాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఇది ఇంట్లో ట్రై చేసి చూస్తే దీని టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ చేసుకుంటారు. అంత కమ్మగా ఉంటుంది పప్పు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. చిన్నగా ముక్కలు అనేవి విరిగిపోకుండా చిన్నగా కొత్తిమీర మొత్తం పప్పులో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. అండ్ టేస్ట్ చూసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ టేస్ట్కి సాల్ట్ సరిపోలేదు. ఇంకా నేను 2.5 స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా పప్పులో మిక్స్ అయ్యే విధంగా సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, మన వేడిగా ములక్కాయ పప్పు రెడీ అయిపోయింది. మీకు కనుక ఇలాంటివి మరిన్ని రెసిపీస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.